మేమైతే ప్లెషర్ ట్యాంక్ అని కొనుక్కొచ్చుకున్నామండి ఇది. అది ఒకసారికి 2 సార్లు రిటర్న్ ఇచ్చాం. దానికి ఏమి ఇచ్చాడో చూడండి. లోపల బెలూన్ లాంటిది ఇచ్చాడు. కింద ఫిట్ చేసే పైప్ ఇచ్చాడు. పైన మనం డోరు ఫిట్ చేయడానికి దానికి ఒక క్యాప్ ఇచ్చాడు. వాషర్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, దీంట్లో ఫిట్ అయిపోయి ఉంటుంది ఇది. అది ఉప్పదీయక్కర్లే. దీనికైతే కింద ఇది ఫిట్ చేసి మనం ఏదైతే లెట్రిన్ ట్యాంక్ ఉందో దానికి బిగించాలన్నమాట. దీన్ని వెస్ట్రన్ ట్యాంక్ ఉంటుంది కదా, దానికి ఇది బిగించాలి. ముందు ఇవన్నీ ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మేము ఇవి కూడా మేము చాలా వరకు సెర్చ్ చేసి ఎలా ఫిట్ చేయాలి అని చూసి తర్వాత మేము ప్లంబర్ కొన్ని రోజుల నుంచి దొరకట్లేదండి, అందుకోసం మేమే బిగించాలి అనుకున్నాం. అది బిగించేది ఏదో మీకు షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాం. చూడండి, ఇది ఇప్పుడు ఈ బెలూన్ లాంటిది, అంటే అది బాల్ లాంటిది ఇచ్చాడు కదా, దాన్ని ఇక్కడ ఒక హోల్ ఇచ్చాడు. హోల్కి వాషర్ పెట్టేసి పైనుంచి క్యాప్ అయితే పెట్టేసాము. ఇది మేము 1కి 2 సార్లు ట్రై చేసాము, సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోతే లాస్ట్కి సెట్ అయింది కదా, ఎట్లయినా మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకోండి. ఇదైతే వాటర్ వదిలేదనమాట. ఇదైతే వాటర్ వదిలినప్పుడు ఆ వాటర్ని బయటకు రానియకుండా పైకి కిందకి జంప్ అయ్యే బాల్ అన్నమాట. పైన ఇది ఫిట్ చేయడానికి క్యాప్ ఇచ్చాడు. ఇది కనుక ఫిట్ చేస్తేనే పైన మూత మనకి పట్టిద్ది, లేకపోతే ఆ మూత పట్టదు. ఫస్ట్ 2-3 సార్లు మాకు ఎలా ఫిట్ చేయాలో అర్థం కాలేదు. దాంట్లో 2 హోల్ ఇచ్చాడు. హోల్కి అది సెట్ చేసామన్నమాట. ఎందుకంటే మాకు చాలా రోజుల నుంచి ఆ బాత్రూమ్ అయితే పాడైపోయిందండి. అసలు మాకు ప్లంబర్ దొరకట్లేదు. ఇంకా మేమే ట్రై చేసాము. మీకు ఎవరికైనా ప్లంబర్ దొరకట్లేదు అనుకుంటే ఇలా ట్రై చేయండి. మా వాష్రూమ్ అసలు చాలా రోజుల నుంచి వాడట్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా కారిపోతుంది, వాటర్ కారిపోయి లీక్ అయిపోతుంది అనమాట. ఇంకా దాన్ని అలా వదిలేసాం. ఈరోజు అయితే దీనికి ముహూర్తం కుదిరిందనమాట. చూడండి, అటు నుంచి నేను చూపిస్తున్నా కదా, అవన్నీ వాటర్ కారిపోయి అలా బాత్రూమ్ అంతా పాడైపోయింది. ఇంక ఈరోజు దీనికి టైం వచ్చింది. ఇప్పుడు ఆ వేస్ట్ వాటర్ అంతా ఒకసారి వదిలేస్తున్నాము. ఎందుకంటే ఒకసారి మూత తీయంగానే మొత్తం కారిపోతాయని వేస్ట్ వాటర్ అంతా అందులో వదిలేసి దాంట్లోంచి పైపులోంచి ఒకసారి ఓపెన్ చేసి ఆ వాటర్ అంతా తీసేసాము. మొత్తం క్యాప్చర్ చేయలేకపోయానండి నేను, ఎందుకంటే బిగిస్తూ ఉంటే అందించడం మళ్ళీ వీడియో తీయడం ఇదంతా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇదంతా తీసేసాను. చూసారు కదా, వాటర్ వస్తుంది. అలా తీసేసుకున్న తర్వాత ట్యాంకిని పైనుంచి తీసేసాము. పైనుంచి తీసేసి అందులో వాటర్ కూడా వదిలేసి పైనుంచి తీసాం. మీకు ఒకవేళ ప్లంబర్ ఎక్కడైనా దొరకకపోతే అర్జెంటుగా కానీ ఇలా లీక్ అయితే కనుక మీరు ఇలా ట్రై చేయొచ్చు అన్న విషయంలో నేనైతే ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నానండి. దీన్ని అయితే తీసేసాను. ఇప్పుడు ఇది చూసారు, లోపల ఎంత గలీజ్ అయిపోయిందో, కారి 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 మొత్తం పాకుడు పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ మనం కొత్తది బిగించాం కదా ప్లెషర్ ట్యాంక్ని, దాని కింద ఇట్లాంటి పైప్ ఇచ్చాడు కదా, అది నేను చూపిస్తున్నాను మీకు ఎలా ఫిట్ చేసాము అనేది నేను వీడియోలో చూపిస్తున్నానండి. ఇదైతే మనం గోడకి ఫిట్ చేసేయి, ఎందుకంటే ట్యాంక్ని గోడకి మనం ఫిట్ చేయాలి కదా, దించాలి కదా, దానికి నట్టులు అవి ఇచ్చాడు. అవి కింద కొట్టేవి చిన్న రబ్బర్ లాంటివి ఇచ్చాడు, ప్లాస్టిక్. అవి అయితే గోడకు ఫిట్ చేసేసాము. గోడకు ఫిట్ చేసి దాన్ని అయితే దానికి తగిలిచ్చేసి కింద పైపును కూడా ట్యాంకులోకి ఫిట్ చేసేసాము. ఇది అది బిగించడం ఒక్కటే కష్టము, అది కింద పైపులో పెట్టడం మాత్రం ఈజీగానే అయిపోతుందండి. మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మన ట్యాంక్ ఏ కంపెనీయో చూసి ఫోటో తీసుకెళ్ళి అదే కంపెనీ తీసుకొస్తేనే ఫిట్ అయ్యిద్ది. వేరే కంపెనీ తీసుకొస్తే అసలు ఫిట్ అవ్వదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము ఫస్ట్ అలా వెళ్ళడం వల్ల మాకు ఫిట్ అవ్వలేదు. 2-3 సార్లు రిటర్న్ షాపులన్నీ తిరిగి మేము అదే కంపెనీ తెచ్చాము కాబట్టి ఫిట్ అయిందండి. ఇప్పుడైతే వాటర్ అది అట్లా బిగించేసాం లోపలికి. వాటర్ అసలు లీక్ అవ్వట్లేదు, చాలా మంచిగా వర్క్ అయ్యిందండి. మీకు కూడా యూజ్ అయ్యిద్దని ఈ వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అయితే సూపర్గా వస్తున్నాయి. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. ఓకే, బాయ్ బాయ్, మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం.